కొన్ని కొన్ని హోటల్స్లో పూరీల్లోకి ఈ వెజ్ మసాలా కుర్మాని ఇస్తూ ఉంటారండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ హోటల్ స్టైల్ వెజ్ మసాలా కుర్మాని చాలా సింపుల్గా ఇంట్లో మనం ఎలా తయారు చేసుకోవాలో అదే టేస్ట్ వచ్చేలాగా తయారు చేసి చూపిస్తానండి ఈ వీడియోలో. వెజ్ మసాలా కుర్మా తయారు చేసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు. ఈ వెజ్ మసాలా కుర్మాని తయారు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ కొన్ని వెజిటబుల్స్ తీసుకోవాలండి. నేను ఇవి తీసుకుంటున్నాను. 3 బంగాళదుంపలు, 1 క్యారెట్, 10 నుంచి 12 బీన్స్, అరకప్పు ఫ్రోజన్ బఠానీని తీసుకోవాలి. ఇక్కడ బంగాళదుంప, క్యారెట్ కూడా చెక్కు తీసేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. బీన్స్ కూడా కట్ చేసేసుకుని వాటన్నిటిని ముందుగా ఒక కుక్కర్ తీసుకుని దాంట్లోకి కట్ చేసుకున్న కూరగాయ ముక్కలు వేసుకోండి. ఈ ముక్కలకి కొంచెం ఉప్పును వేసుకోవాలి. ముక్కలకి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. ముక్కలు నిండా మునిగేలాగా నీళ్లు వేసేసుకుని కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టుకుని 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ వెజ్ మసాలా కుర్మా తయారు చేసుకోవడానికి కొంచెం థిక్ గ్రేవీలా ఉంటుంది కదా, ఆ మసాలా తయారు చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని 3 లేదా 4 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ల పుచ్చపప్పు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు వేసుకుని 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరిని కూడా వేసి మధ్య మధ్యలో నీళ్లు వేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుర్మా తయారు చేసుకోవడం స్టార్ట్ చేద్దాము. స్టవ్ ఆన్ చేసి థిక్ బాటమ్ ఉన్న మూకుడు పెట్టుకుని 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడయ్యాక 1 చెంచాడు జీలకర్ర, 2 ఇంచుల దాల్చిన చెక్క ముక్క, 2 లవంగాలు, 3 దంచిన యాలకులు వేసి ఒక్కసారి వేయించండి. తర్వాత 4 పచ్చిమిరపకాయలు ముక్కలు చేసి వేసుకోండి. తర్వాత 5 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒకవేళ పెద్ద ఉల్లిపాయలు అయితే 2 లేదా 3 సరిపోతాయండి. బాగా చిన్నవి తీసుకున్నాను కాబట్టి నేను 5 తీసుకున్నాను. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత 1.25 చెంచాల ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మూకుడికి అడుగును పట్టేస్తూ ఉంటుంది. దాన్ని ఎక్కడ మాడిపోనివ్వకుండా మనం గరిటతోటి తిప్పుతూ పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. అలా వేగిపోయిన తర్వాత 2 మీడియం సైజు టమాటాలని ఇలా ముక్కలుగా చేసుకుని దీంట్లోకి వేసేసి టమాటా మగ్గేంత వరకు వేయించుకోవాలి. తర్వాత అరకప్పు బఠానీని కూడా వేసుకోవాలండి. నేను ఇక్కడ ఫ్రోజన్ బఠానీ తీసుకున్నాను కాబట్టి అలాగే వేసేస్తున్నాను. మీరు పచ్చి బఠానీ తీసుకుంటే అవి రాత్రి నీళ్ళలో నానబెట్టుకుని కూరగాయ ముక్కలతో పాటు ఉడికించి తీసుకోండి. ఇలా 1 నిమిషం పాటు వేయించేసుకున్న తర్వాత మనం ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, పుచ్చపప్పు, గసగసాల పేస్ట్ని దీంట్లోకి వేసేసుకోండి. ఇలా మొత్తం పేస్ట్ వేసేసిన తర్వాత మిక్సీ జార్లోని 1 అరకప్పు నీళ్లు వేసేసి ఒకసారి ఈ విధంగా కొంచెం నీళ్ళను కూడా వేసేసుకోండి. వేసుకుని అడుగు నుంచి పై వరకు బాగా కలుపుకోండి. ఇది వెజ్ మసాలా కుర్మా కదండి, థిక్ గ్రేవీ రావాలి, సేమ్ హోటల్లో చేసినట్లే రావాలి. కాబట్టి మనము ఇవన్నీ పేస్ట్ చేసుకుని వేసుకుంటే చక్కగా ఇలా థిక్గా ఉంటుంది. అడుగు అంటుకోకుండా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. 1 లేదా 2 నిమిషాలు వేగిన తర్వాత 1/2 చెంచాడు పసుపు, 1 చెంచాడు కారం, 1 చెంచాడు ధనియాల పొడి వేసి మొత్తం అంతా కూడా కలిసేలాగా కలుపుకుని ఈ గ్రేవీకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకోండి. అంటే కూర మొత్తానికి సరిపడా ఉప్పును వేసేసుకోవచ్చు ఈ టైంలో. ఇలా ఉప్పు కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని కొంచెం టేస్ట్ చూడండి. మీకు ఉప్పు సరిపోయిందా లేదా, కారం సరిపోయిందా లేదా తెలుస్తుంది. లేకపోతే అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1 కప్పుడు నీళ్లు వేసేసుకోండి. నీళ్లు వేసుకుని బాగా కలిపేసి 2 నిమిషాల పాటు మూత పెట్టి అలా మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి నూనె పైకి తేలేంత వరకు అలా వేయించండి. మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి ఉంచండి. ఎందుకంటే ఇది జీడిపప్పు పేస్ట్ అది వేసాం కదా, అడుగును పట్టేస్తూ ఉంటుంది. ఇలా 3 నిమిషాలు అలా మీడియం ఫ్లేమ్లో వేయించేసరికి నూనె పైకి తేలి చక్కగా వేగిపోయి ఉంటుందండి. ఇప్పుడు దీంట్లోకి 1 చెంచాడు కసూరి మేతిని మనం చేతితో నలిపి వేసుకోవాలి. ఇక్కడ చిన్న సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి, 1/4 చెంచా లేదా 1/2 చెంచాడు పంచదార వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఉడికించేసి పెట్టుకున్న కూరగాయ ముక్కల్ని నీళ్ళన్నీ వంపేసి ఓన్లీ కూరగాయ ముక్కలు మాత్రమే ఈ గ్రేవీలోకి వేసుకుని మొత్తం కలిసేలాగా కలిపేసుకుని మరొక 2 నిమిషాల పాటు అలాగే ఉడకనివ్వండి.
ఇక్కడ మీరు కూర థిక్నెస్ని బట్టి ఇంకా కొంచెం నీళ్లు కావాలంటే అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే మనం కూర అంతా తయారు చేసేసిన తర్వాత కూడా చల్లారిన తర్వాత మరీ దగ్గరికి వచ్చేస్తుందండి. అందుకని చూసారా, నేను మరి కొంచెం అరకప్పు నీళ్లు యాడ్ చేశాను. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చల్లారిన తర్వాత కూడా బాగుంటుంది. ఇలా నీళ్లు యాడ్ చేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అలాగే ఉంచి దాన్ని మగ్గనిస్తే చక్కగా నూనె పైకి తేలి ఇలాగా మనకి కూర తయారైపోతుందండి. లాస్ట్లో ఇంకా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి పూరి, చపాతీ, బిర్యానీలోకి తినడానికి మంచి టేస్ట్తోని వెజిటేబుల్ మసాలా కుర్మా రెడీ అయిపోయిందండి. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. నేను ఇక్కడ పూరితో సర్వ్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉందండి. ఈ వెజ్ కుర్మాని మీరు ఈ వీడియో చూసి మీరు ఇంట్లో ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మంచి టేస్టీ అండ్ యమ్మీ రెసిపీస్ని సులువుగా నేర్చుకోవడానికి సిరి ఫుడ్స్ ఇన్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి.